వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి సాగు చేస్తున్న రైతులకి స్వాగతం. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి, కానీ పంట దిగుబడులు మాత్రం దారుణంగా పడిపోయాయి. పంట దిగుబడులు దారుణంగా పతనమయ్యాయి. కోల్డ్ స్టోరేజ్లో కూడా స్టాక్ లేదు. విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ధరలు కొంచెం పెరిగాయి. అయితే ఈ సీజన్లో వేసిన పంట రైతులకి చుక్కలు చూపిస్తామండి. నల్ల తామర, కింద ముడత, పై ముడత, తాజాగా ఈగ. వీటి నివారణకి రైతులు నెలకి 10 నుంచి 15 సార్లు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. 1 ఎకరాకి నెల రోజుల పిచికారీకి 35,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మొక్క నాటింది మొదలు మొదటి 2-3 నెలలు కొంచెం చిన్నగా పిచికారీ చేసిన, ఆ తర్వాత ముఖ్యంగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి కాయ మొత్తం పంట అయిపోయే వరకు పిచికారీ తప్పడం లేదు. ఇక నల్ల తామర అయితే 2 రోజులకు పురుగు మందు కొట్టినా కూడా అదుపు కావడం లేదు. పై ముడతకు ఒక మందు, కింద ముడతకు ఒక మందు, పైరు ఎదగడానికి ఒక మందు, నల్ల తామరకు ఒక మందు, ఈగకి మరొక మందు, ఇక కాయ తొలిచే పురుగు వస్తే దానికి మరో మందు. ఈ విధంగా ఒక్కో జబ్బుకు ఒక్కో మందు కొట్టుకుంటూ రైతులు 2 రోజులకు పిచికారీ చేసుకుంటూ ఆ పంటని సాగు చేసుకుంటూ ఎకరా మిర్చి సాగు చివరికి 3,50,000 రూపాయల ఖర్చు దాటిపోతా ఉంది. ఏమాత్రం తేడా వస్తే ధరల పతనమైనా పంట దిగుబడి రాకపోయినా ఒక రైతుకి ఎకరాకి 1 సంవత్సరమే 3 లక్షల రూపాయలు నష్టం వచ్చే అవకాశం ఉంది. 4 ఎకరాలు సాగు చేస్తే 12 లక్షలు లాటరీలో వేసినట్టే. లాటరీలో వేస్తే ఒక్కోసారి రావచ్చు. మిర్చి సాగు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. వాతావరణం అనుకూలించకపోవడం. ఈ నల్లతామర ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచే సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక తాజాగా ఈగ కూడా రైతుల్ని వేధిస్తూ ఉంది. ఇక కింద ముడత, పై ముడత అంటే మిర్చి మొక్క నాటింది మొదలు, నర్సరీలో మొక్క బయటకు వచ్చింది మొదలు పిచికారి తప్పదు. దానికి ఆ ట్రిప్స్ అలా ఆ ఆకులో రసాన్ని పీలుస్తూ ఉంటాయి. వాటికి మందులు పిచికారి చేయాల్సిందే. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కొన్ని వెరైటీస్ 341 DD మంచి సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 25,000 రూపాయలుగా దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు. తేజ వెరైటీ కూడా 20,000 రూపాయలు కొనుగోలు చేస్తూ ఉన్నారు. 2043 మంచి క్వాలిటీస్ ఉంటే 29,000, 30,000 కొనుగోలు చేస్తున్నారు. సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే అంతకంటే ఎక్కువ ధర కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎల్లో మిర్చి అయితే కొద్దిమంది రైతులు సాగు చేసిన మిర్చి క్వింటా 46,000 రూపాయలు దాటిపోయింది. ఇక చాలా వెరైటీస్ 273 కానీ, నెంబర్ 5 కానీ, బంగారం కానీ, రోమి 26, బుల్లెట్, ఈ వెరైటీస్ అన్నీ కూడా 19,000, 20,000, 21,000, 22,000 దాకా కొనుగోలు చేస్తాను. ధరలు పర్వాలేదు, మరి అద్భుతమైన ధరలు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే 2023లో తేజ మిర్చి 25,000 రూపాయలు కూడా దాటిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2043 40,000 రూపాయలు దాటిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ లేదు, పొలంలో పంట లేదు. ఫిబ్రవరి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మిర్చి యార్డులకి మిర్చి రావాల్సి ఉంది, కానీ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ప్రస్తుతం గుంటూరు యార్డుకి ఒక 70,000 టిక్కీలు వస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులు సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే వదలడం లేదు. కొత్త మిర్చి పంట కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ధరలు పెరగడమే కానీ తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వ్యాపారస్తులు స్టాక్ చేసుకోవడానికి, కంపెనీలు వారి అవసరాలకి, మార్కెట్లో కంపెనీలు, కారం పొడి అమ్మే కంపెనీలు, పెద్ద కంపెనీస్ కూడా ఈ ధరలో కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి స్టాక్ చేస్తూ ఉన్నాయి. ఆ ట్రెండ్ కనుక మనం పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. రైతు సోదరులు ఉంచుకుంటారా, అమ్ముకుంటారా అనేది మీ సొంత నిర్ణయం. వీడియోలు చూసి మిర్చి ధరలు పెరుగుతాయని, మీరు తగ్గుతాయని కానీ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులతో మాట్లాడండి. మిర్చి యార్డులో ఏం జరుగుతుంది అనేది ఒకసారి తెలుసుకోండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. మీరు మిర్చి కనుక సాగు చేస్తుంటే పంట పరిస్థితి ఎలా ఉంది, ఎకరాకి దిగుబడి ఎంత వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి కామెంట్ చేయండి.